హలో ఎవ్రీవన్, ఈరోజు సింపుల్గా టేస్టీగా డ్రై జామున్ రెసిపీ చేసుకుందామండి. అందుకోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాస్ షుగర్ అండ్ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేయండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని 400 గ్రామ్స్ కోవా తీసుకున్నానండి, స్వీట్లెస్ కోవా. దెన్ 1 కప్ మైదా యాడ్ చేస్తున్నాను. దెన్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. ఇది మ్యాండేటరీ, అస్సలు స్కిప్ చేయకండి. లాస్ట్ టైం నేను గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ రెడీమేడ్గా దొరుకుతుంది కదా, ఆ పౌడర్ యాడ్ చేసి చేశాను. అయితే అన్నీ స్ప్లిట్ అయిపోయాయి ఆయిల్లో వేయగానే. సో అస్సలు స్కిప్ చేయకుండా మైదా అండ్ కార్న్ఫ్లోర్ పక్కా యాడ్ చేసుకోండి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా ఒక మంచి డో లాగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత వీటిని మనకు కావాల్సిన సైజులో మంచి బాల్స్ లాగా చేసుకొని ఇలా క్రాక్స్ లేకుండా. తర్వాత చూడండి, మన షుగర్ సిరప్ అయితే బాయిల్ అవుతోంది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలాగే రిమైనింగ్ డోని కూడా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని ఏవైతే జామున్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. ఎలా పడితే అలా తిప్పకండి, జెంటిల్గా మిక్స్ చేయండి, ఎందుకంటే విరిగిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, లోపల దాకా కుక్ అవుతాయి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసేయండి. జామున్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ యాడ్ చేసుకొని వీటిని బాగా సోక్ అయ్యేంత వరకు ఒక 2 అవర్స్ దాకా పక్కన పెట్టేసేయండి. అప్పుడే లోపల దాకా షుగర్ సిరప్ వెళ్ళి మనకు ఈవెన్గా ఉంటుంది స్వీట్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదు. దెన్ 2 అవర్స్ సోక్ చేసిన జామున్స్ని నేను స్ట్రెయిన్ చేసి పక్కన పెడుతున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా సిరప్ ఉంటే అదంతా వెళ్ళిపోతుందండి. మన డ్రై జామున్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. దెన్ డ్రై కోకోనట్ పౌడర్ యూస్ చేస్తున్నానండి. అందులో స్ట్రెయిన్ చేసిన జామున్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి ఇలా రోల్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఉండాలి. సో ఫైనల్లీ మన డ్రై జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. జ్యూసీగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి అని కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.